కర్నూలు వైసీపీ మాజీ ఎమ్మెల్యే హఫీజ్ ఖాన్ కు ఉచ్చు బిగుసుకున్నట్టు తెలుస్తోంది. కర్నూలు జిల్లా ఎస్పీకి ఏపీ మహిళా కమిషన్ నుంచి ఆదేశాలు వచ్చాయి. హఫీజ్ ఖాన్ పై మహిళా కమిషన్ కు ఫ్యాషన్ డిజైనర్ పి శోభారాణి ఫిర్యాదు చేశారు. కార్పొరేటర్ టికెట్ ఇస్తానని గతంలో హఫీజ్ ఖాన్ చెప్పి తన నుంచి 3.70 కోట్లు తీసుకున్నట్లు శోభారాణి ఫిర్యాదులో తెలిపారు. మున్సిపల్ ఎన్నికల్లో తనకు వైసీపీ కార్పొరేటర్ టికెట్ ఇవ్వకపోగా హైదరాబాద్ తీసుకెళ్లి నగ్న పూజకు బలవంతం చేసినట్లు ఆరోపణలు వినిపిస్తున్నాయి. నిరాకరించిన తనను బెదిరించి లైంగిక దాడి చేశాడని హఫీజ్ ఖాన్ పై అయితే ఫిర్యాదులో పేర్కొంది. ఇదే అంశంపై పూర్తి సమాచారం మా ప్రతినిధి వెంకట్ అందిస్తారు. చెప్పండి వెంకట్, ఇప్పుడు వైసీపీ మాజీ ఎమ్మెల్యే హఫీజ్ ఖాన్ ఎవరైతే ఉన్నారో ఇప్పుడు ఆయన పైన అయితే ఉచ్చు బిగుసుకున్నట్లుగా అనిపిస్తుంది. దీనిపై మీ దగ్గర ఉన్న సమాచారం ఏంటి? అమూల్య, ఇది గత 4-5 రోజుల నుంచి కూడా ఎక్కువగా సంచలనం అవుతూ వస్తుంది. ముఖ్యంగా అంటే వైసీపీలో ఉన్నటువంటి నేతలకు సంబంధించి గతంలో లంబటి రాంబాబు గానీ, అలాగే మరో నేత అవంతి శ్రీనివాస్ గానీ, ఇలా కొంతమందికి సంబంధించి అవినీతి ఈ మహిళలకు సంబంధించి తీవ్ర స్థాయిలో ఆరోపణలు వచ్చినటువంటి పరిస్థితి. ఇప్పుడు మరో మాజీ ఎమ్మెల్యే హఫీజ్ ఖాన్ విషయంలో కూడా ఇదే పరిణామం చోటు చేసుకుంది. తాజాగా కర్నూలు జిల్లా ఎస్పీకి మహిళా కమిషన్ నుంచి కీలక ఆదేశాలు వెళ్ళాయి. అంటే కర్నూలుకు చెందినటువంటి ఒక ఫ్యాషన్ డిజైనర్ పి శోభారాణి తనకు కార్పొరేటర్ ఎన్నికల్లో టికెట్ ఇస్తానని చెప్పేసి, మున్సిపల్ ఎన్నికల కార్పొరేటర్ టికెట్ ఇస్తానని చెప్పేసి హఫీజ్ ఖాన్ తన నుంచి 3.7 కోట్లు డబ్బులు తీసుకున్నాడు అంటూ కూడా ఆమె ఆరోపణలు చేశారు. దీనికి సంబంధించి ఫిర్యాదు కూడా చేశారు. అయితే హైదరాబాద్ మున్సిపల్ ఎన్నికల్లో తనకు వైసీపీ కార్పొరేట్ టికెట్ ఇవ్వకపోగా హైదరాబాద్ తీసుకెళ్లి తనను బెదిరించి నగ్న పూజకు బలవంతం చేసినట్లుగా కూడా ఆమె ఆరోపించింది. దీన్ని నిరాకరించినందుకు తనపై బెదిరించి లైంగిక దాడి చేశాడంటూ కూడా హఫీజ్ ఖాన్ పై ఆమె ఫిర్యాదు చేసింది. దీన్ని సీరియస్ గా తీసుకున్నటువంటి మహిళా కమిషన్ ఇప్పటికే జిల్లా ఎస్పీ విక్రాంత్ పాటిల్ కు ఆదేశాలు కూడా ఇచ్చింది. కార్పొరేటర్ టికెట్ ఇప్పిస్తానని మోసం చేసినటువంటి హఫీజ్ ఖాన్ పై విచారణ జరపాలి, తమకు పూర్తి నివేదిక ఇవ్వాలంటూ కూడా మహిళా కమిషన్ ఆదేశాలు ఇవ్వడం అయితే జరిగింది. దీంతో ఇప్పటికే పోలీసులు రంగంలోకి దిగి ఆమెను ఎవరైతే ఫిర్యాదు చేశారో శోభారాణి ఆమెను విచారించేందుకు కూడా రెడీ అవుతున్నట్టుగా కూడా తెలిపింది. ఇక మహిళా కమిషన్ కూడా హఫీజ్ ఖాన్ పై తదుపరి చర్యలు తీసుకునేందుకు కూడా సిద్ధంగా ఉన్నట్లుగా కూడా ప్రకటించింది. దీనికి సంబంధించి ఇప్పటికే వాళ్ళ వద్ద కూడా కొన్ని కీలక ఆధారాలు ఉన్నాయి. ఆ శోభారాణి ఆమెకి మహిళా కమిషన్ కు కీలక ఆధారాలు ఇచ్చారని కూడా తెలుస్తుంది. అదేవిధంగా ఇక దీనికి సంబంధించి అటు వైసీపీ అధిష్టానం అయితే ఏమీ స్పందించలేదు. ఆయన్ను సస్పెండ్ చేయాలనే డిమాండ్లు కూడా కొంత వినపడుతున్నాయి. మరి దీనికి సంబంధించి వైసీపీ అధిష్టానం ఏ అడుగులు వేస్తుంది ఏంటనేది చూడాలి. రైట్, మరి ఇప్పుడు ఈ కేసులో అరెస్ట్ తప్పదంటారా, లేక రాజకీయ ఒత్తిళ్ల వల్ల ఏమైనా సర్దుబాట్లు చేసే అవకాశాలు ఉన్నాయా? ఖచ్చితంగా అరెస్ట్ అయితే చేసే అవకాశం ఉంది. ఎందుకంటే వైసీపీ నేతలు ఎక్కడ దొరుకుతారా అని ఎదురు చూస్తున్నటువంటి టీడీపీ నేతలు ఈ విషయాన్ని కాస్త సీరియస్ గానే తీసుకునే అవకాశం అయితే కనబడుతోంది. రాష్ట్ర ప్రభుత్వ పెద్దలు కూడా ఇప్పటికే దీని గురించి అటు హోంశాఖ కూడా ఆరాధించినట్టుగా కూడా తెలుస్తుంది. కాబట్టి మరి ఏం జరగబోతుంది ఏంటి అనేది అయితే త్వరలో తెలియనుంది. థ్యాంక్ యూ వెంకట్. చూసుకుంటే కర్నూలు వైసీపీ మాజీ ఎమ్మెల్యే హఫీజ్ ఖాన్ పై మహిళా కమిషన్ సీరియస్ అయింది. వైఎస్ జగన్ ప్రభుత్వం హయాంలో కార్పొరేటర్ టికెట్ ఇప్పిస్తారని 3.70 కోట్లు తీసుకున్నారని ఫ్యాషన్ డిజైనర్ పి శోభారాణి ఫిర్యాదు చేశారు. తనకు టికెట్ ఇవ్వకుండా వేరే వాళ్లకు ఇప్పించుకున్నారని ఆరోపించింది. తన వద్ద డబ్బు తీసుకొని మోసం చేశారని ఫిర్యాదు చేశారు. గతంలోనే ఆమె ఫిర్యాదు చేశారు. అయితే కూటమి ప్రభుత్వం అధికారంలోకి రావడంతో మరొకసారి కూడా ఆమె ఫిర్యాదు చేశారు. హఫీజ్ ఖాన్ పై చర్యలు తీసుకోవాలని కోరారు. దీంతో మహిళా కమిషన్ స్పందించారు. హఫీజ్ ఖాన్ పై చర్యలు తీసుకోవాలని కర్నూలు ఎస్పీని మహిళా కమిషన్ ఆదేశించింది. ఈ మేరకు త్వరలోనే ఆయనపై పోలీసులు చర్యలు తీసుకుంటారని ప్రచారం జరుగుతోంది. దీంతో ఈ వ్యవహారంలో హఫీజ్ ఖాన్ ను ఉచ్చు బిగుసుకున్నట్లుగా తెలుస్తోంది.